యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వెల్వర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చెమడాల అనితా నర్సింగ్ యాదవ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్ను కలిసి ప్రచారం నిర్వహించారు. గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడారు. వెల్వర్తి గ్రామ ప్రజలు దయచేసి మన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, గతంలో సర్పంచ్ పదవి చేసినటువంటి వారిని నమ్మి మోసపోవద్దు, కొత్త వారికి పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎడవల్లి సత్తమ్మ యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ కలుకూరి చంద్రయ్య, మారుగోని అంజయ్య, గుర్రాల రాములు, డైరెక్టర్ పూకుర్తి చంద్రయ్య, ఈదయ్య, బూడిద బుచ్చయ్య, ఎడవల్లి మల్లేశం, కలవాల లింగస్వామి, స్వరూప, శేఖర్, శ్రీను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చెముడాల అనితా నర్సింగ్ కత్తెర గుర్తుకే, చెముడాల అనితా నర్సింగ్ కత్తెర గుర్తుకే, గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో, అక్క గుర్తుంచుకో, అన్న గుర్తుంచుకో, చెల్లి గుర్తుంచుకో, గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కత్తెర గుర్తుకే మనవోటు, కత్తెర గుర్తుకే మనవోటు, కత్తెర గుర్తుకే మనవోటు, కత్తెర గుర్తుకే మనవోటు. గుర్తు గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో. చెముడాల అనితా నర్సింగ్ కత్తెర గుర్తుకే మనవోటు, చెముడాల అనితా నర్సింగ్ కత్తెర గుర్తుకే మనవోటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుర్తుకే కత్తెర గుర్తుకే గుర్తును గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో, అక్క గుర్తుకో, కత్తెర గుర్తుంచుకో. చెముడాల అనితా నర్సింగ్ గారి కత్తెర గుర్తుకే, చెముడాల అనితా నర్సింగ్ గారి కత్తెర గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, గుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. మన గౌరవ శాసనసభ్యులు వలిగొండ వాస్తవ్యులు భువనగిరి అవగాహన కల్పించాలి. ఇప్పటిదాకా ముగ్గురు అభ్యర్థులలో ఇద్దరు అభ్యర్థులు కూడా ఒక 5-10 సంవత్సరాలు ఇద్దరు చేసిన వాళ్ళే, వాళ్ళు పరిపాలించిన వాళ్ళే, వాళ్ళు అనుభవం వాళ్ళ కుటుంబం మొత్తం తెలుసు. మనకు ఏంటంటే అనిల్ కుమార్ ఆదేశాలతో ఈ అబ్బాయిని పిలిపించుకొని రారి నా దగ్గర మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. సన్నబియ్యం కానీ, ఉచితకరెంట్ కానీ, గ్యాస్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని సౌకర్యాలు మనం గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాం. ఒకసారి మీరు ఆశీర్వదించి ఊరేయాలి. వాళ్ళ ఇద్దరి దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. కత్తిలో అభ్యర్థుల దగ్గర వాళ్ళు డబ్బిస్తారు, వాళ్ళు కాలు మొక్కుతారు, కాటుకొత్తారు. అమ్మాయి దండం పెడుతుంది, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి మీరు అవకాశం ఓటు వేస్తే 5 ఏళ్ళు మనం గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం. అదే ఎమ్మెల్యే గారు ఆశీర్వాదం. డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ వేసేది కత్తెర గుర్తు మాత్రం కత్తెర ఇటు గౌను. కుమార్ రెడ్డి సహకారంతో నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నమస్కారం. ప్రజలకు నాకు ఈసారి సర్పంచ్గా అవకాశం ఇచ్చిన అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈసారి అత్యధిక మెజారిటీతో నేను గెలిపించాలని కోరుతున్నాను. కత్తెర గుర్తుకు నా ఓటు వేయాలని అందరికీ కోరుతున్నాను. ఈ ఊళ్ళో పింఛన్లు కానీ, ఇందిరా మిల్లు కానీ, రోడ్లు కానీ అనిల్ రెడ్డి గారికి పోయి మా అన్ని బతకాలి, అన్ని చేస్తాను, అన్ని నెరవేరుస్తాను నా కోరిక. అమ్మాయిలకు కానీ అందరికీ ఎందుకంటే రోడ్లు కానీ, నీళ్లు కానీ, బోరింగ్ కానీ, సీసీ రోడ్లు కానీ ఏ విషయం ఉన్నా మేము ముందుండి ఆ పిల్లగానికి తెలియకుండా ఒకవేళ అవకతవకలు ఉన్నా మేము సర్దిద్దుకొని ముందుకు ఉండి నడిపిస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
జై కాంగ్రెస్ అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం కత్తెర గుర్తుకే ఒకటే వెల్వర్తి గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మాజీ సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఒక రకంగా గౌరవ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు సుజల తాత ఆయన గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు మన ఊరికి ఒక 90 లక్షల వరకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినా కూడా 1 కోటి రూపాయల వరకు చేస్తే కనీసం ఒక 18 నెలల కాల పరిధిలోనే ఆ సారు మనకు 90 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఒక్కటే అర్థం చేసుకోవాలి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన ఊరికి ఫస్ట్ చేసింది సారు 15 సంవత్సరాల ఉంది. ఒక్క బస్సు కూడా నిరంతరం నడవకపోయేది. ఇప్పుడు ఎనీ టైం హైదరాబాద్కు 2 బస్సులు, మన ఆలేరుకు బస్సు, 24 అవర్స్ బస్సులు నడుస్తున్నాయి, మనకు ప్రజలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన హై స్కూల్కి పార్ కూడా లేకుండే దానికి ఒక 22 లక్షల పార్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అటెండర్ 25 సంవత్సరాలు మన హై స్కూల్కి అటెండర్ లేక పర్మనెంట్ అటెండర్ ఇచ్చిండు సారు, సీసీ రోడ్లు ఇచ్చిండు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించారు, ఏ ఒక్క పేద నీరు కుటుంబానికి కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దాదాపు మన ఊరికి 36 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 36 ఇళ్లలో దాదాపు 30 ఇళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసి ఇప్పుడు రన్నింగ్లో జరుగుతున్నాయి. కొన్ని స్లాబ్లు వేసారు, కొన్ని బేస్మెంట్ కట్టుకోరు, కొన్ని స్లాబ్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మీ అందరు తెలుసు. 5 లక్షల రూపాయలు ప్రతి ఏ ఒక్కరికి మధ్యన ఎవరికి ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా తనకు నేరుగా తన అకౌంట్లో పడతట్టే చేయడం జరిగింది. ఇంత మంచి ప్రభుత్వం మీరు గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఒక ఆలోచించవలసిన అవసరం ప్రతి ఒక్కరు మీరు మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. రేషన్ కార్డులు కూడా పెళ్ళి అయ్యి వాళ్ళకి ఒక్కొక్కరికి 3-4 పిల్లలైనా కూడా రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఎమ్మటే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి వాస్తవంగా చూస్తే మనకు కంట్రోల్ బియ్యం చూడండి, సన్న బియ్యం ఇస్తే అది దళారుల వద్దకు పోయేది. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబం ఎవరైతే ధనికులే కాదు మేమే సన్న బియ్యం తింటున్నాం, మరి వాళ్ళని తినొద్దని ఒక మంచి మనసుతో ఆలోచించి ప్రతి ఒక్క కుటుంబం తినాలని కూడా అందరికీ సన్న బియ్యం మనం ఊరున ప్రతి ఒక్క కార్డు, కొత్త కార్డు ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరి కార్డులో కానీ ప్రతి ఒక్క సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత కరెంటు 200 యూనిట్లు దాదాపు మన ఊర్లో చూస్తే దాదాపు ఒక 60% కరెంట్ బిల్ కడతలేరు, 40% ఏం కడుతుర్రో అది కూడా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. పింఛన్లు కూడా సకాలంలో అప్పుడు టైంకి రాకపోయేది, ఏ డేట్ ప్రకారం ఇస్తున్నారు అదే డేట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. మన ఊరికి ఇదివరకు డీలర్ సమస్య ఉండే, అయ్యా గడబడలు అవుతున్నాయి, మా సమస్య దృష్టి తీసుకోవడం జరిగింది. ఇమీడియట్ డీలర్ సమస్య కూడా పరిష్కారం జరిగింది. అదేవిధంగా మన ఊరికి బావులకాడికి రైతులకు కూడా మట్టి రోడ్లకు ఇబ్బందులు సార్ అంటే తక్షణమే ఆలోచించి పెద్ద మనసుతో రోడ్కుంట రోడ్కు బ్రిడ్జి అదొకటి మట్టి రోడ్డు ఇవ్వడం జరిగింది. మొండిపాక రోడ్కు మొండికట్ట అక్కడ మట్టి రోడ్డు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనకు సార్ ఇచ్చిన మాట కట్టుబడి మనం పనులు చేసుకోవాలంటే మనం చెమడాల అంతా నర్సింగ్ అభ్యర్థిని బలపరచడం జరిగింది. మనం ఆ ఎమ్మెల్యే గారికి మన కత్తెర గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన కానుకల చేపట్టడం కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒకసారి ఆలోచించుని 3 అభ్యర్థులు సర్పంచ్ నిలబడ్డారు. ఆల్రెడీ గతంలో 2 అభ్యర్థులు ఇప్పటికి నిరంతరం సర్పంచ్ పనులు చేసుకుంటూ వచ్చారు. కొత్త అవకాశం కొత్త వ్యక్తికి మన స్థానికంగా ఊళ్ళో ఉండాలి. అందుబాటులో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ మన అందుబాటులో ఉండే వ్యక్తికి మనం ఓటేసుకోవాలి. కత్తెరగుతూ ఓటేసి చెమడాల అంతా నర్సింగ్ ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించి మన కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కానుకలా ఉపయోగించినప్పుడే మన ఊరు శస్యశ్యామలం అవుతుంది, అభివృద్ధి పరుస్తుంది. అర్థం చేసుకొని ఒకటే చెప్తున్నాం, ఏంటంటే వాళ్ళు ఒక ప్రకటన చేస్తున్నారు, వాళ్ళకు అనుభవం లేదు తెలియదు అంటున్నాం. నేను చెప్తున్నా మీడియా ముందు, మీకు అనుభవం ఉంది, మేము సర్పంచ్ గెలిస్తే ఏ రకంగా దుర్వినియోగం చేయాలో నిధులని ఆలోచన చేస్తున్నారు. మీరు ఆలోచన చేసుకోరు, కొత్తలకు ఆలోచన ఉండదు, మన అందుబాటులో ఉంటారు. అలా తెలియకుండా మేము వెనుకంగా ఉంటాం, ముందుండి పని నడిపిస్తాం. ఏ పనికైనా ప్రతి ఒక్క కంకణపత్రమై కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం. మనం సంపూర్ణంగా మన గ్రామాన్ని సహకారం చేసుకుంటూ ఎమ్మెల్యే గారి సహకారంతో మనం గ్రామం అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మిత్రులకు ఇప్పుడు కూడా మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ అభ్యర్థికి సపోర్ట్గా మాజీ సర్పంచ్ ఎడవెల్లి సత్యమ యాదగిరి,
మరియు బత్తె పంజయ్య మరియు అదేవిధంగా కల్కూరు చెందిన మాజీ ఉప సర్పంచ్, నేను కూడా గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్ కూడా అందరు వార్డు మెంబర్లు అందరు పెద్దల సహకారంతో బిడ్డ ఇది బాగలేదు మనకు. ఎప్పుడైతే ఏ అభ్యర్థి కూడా 3 పర్యాయాలు చేసినా కూడా అవుట్ గోయింగ్ సర్పంచ్లో ఉంటారు, స్థానికంగా ఊళ్ళో ఉంటారు, ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేయలేకపోతున్నాం. కాబట్టి మనం ఊళ్ళో ఉన్న వ్యక్తికి వేసుకుందాం, గెలిపించుకుందాం, గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుందామని అందరం కలిసికట్టుగా ఒక మాట తీసుకొని ఆ చెమడల నర్తా నర్సింగ్ను నిలబెట్టి కత్తెర గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు చేసుకుంటున్నాను. జై కాంగ్రెస్! కుమార్ నాయకత్వం.